ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఏ రీతిగా మరలా మనం కలుసుకునే కృపనిచ్చినందుకు దేవుడికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన బైబిల్‌లో నుండి దేవుడి వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుండి మన వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామముందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఎప్పుడైతే మనం ఆత్మీయ జీవితం జీవిస్తూ ఉంటామో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుడి యొక్క హృదయాన్ని మనం స్పష్టంగా వాక్యంలో కలుసుకోవడం అనేది చాలా అవసరం అండి. వాక్యాన్ని స్పష్టంగా మన హృదయంలో మనం పొందుకోకపోయినట్లయితే స్పష్టమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండడం అసాధ్యం. నిజంగా మనము బైబిల్లో చూసినట్లయితే యేసు ఎన్నో విషయాల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి యేసు ఈ లోకంలో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు సువార్తను ప్రకటిస్తూ తండ్రి గురించి అనేక మందికి తెలియజేస్తూ మరి అనేక మంది ప్రజల హృదయాలలో ఉన్న పాపం అనే సమస్య నుండి బయటకు తీసుకువస్తూ మరి ప్రజల హృదయాల్లో నిరీక్షణని స్థాపిస్తూ మరి యేసు ఈ లోకంలో ఆయన జీవించాడు. ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చూసినట్లయితే ఎదుగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవాలని ఆయనను అడిగాను. నిజంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి ఇలా అడుగుతూ ఉన్నాడు, బోధకుడా నిత్య జీవాన్ని పొందుకోవడానికి నేను ఏ మంచి కార్యాన్ని చేయాలి? నిజంగా ఈ వ్యక్తి హృదయాన్ని మనం చూసినట్లయితే ఒకవేళ యేసుక్రీస్తు ఆ వ్యక్తితో నువ్వు ఈ విధంగా చేయమని చెప్పినట్లయితే నేను దాన్ని చేసేస్తాను, అలా నేను చేసి నిత్య జీవాన్ని పొందుకోవాలి, ఇటువంటి హృదయాన్ని ఈ యొక్క వ్యక్తి కలిగి ఉన్నాడు. మరి ఆ సమయంలో యేసు ఏమంటూ ఉన్నాడంటే, అందుకు ఆయన మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒకడే, నీవు జీవంలో ప్రవేశింపకూడని నెల ఆజ్ఞలు గైకోమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగక యేసు నరహత్య చేయవద్దు, విచారింపవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించము, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమింపాలని అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఎకనో నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ఆయనతో మరి ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో ఆజ్ఞల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఆ యవనస్తుడు అవన్నీ విన్న తర్వాత నేను అవన్నీ పాటిస్తున్నాను కదా, ఇంకా నాకేం కొదువుంది అని చెప్పి యేసు ముందు తను చెప్తూ ఉన్నాడు. నిజంగా తనను తాను చూసుకున్నప్పుడు తనలో ఏ కొదువులు కనబడట్లేదు. తను పరిపూర్ణంగా ఆజ్ఞలని పాటించిన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. తనను తాను చూసుకున్నప్పుడు ఎక్కడ కూడా తనలో ఎటువంటి లోపం కానీ తనలో ఎటువంటి మరి చేయలేని తత్వం కనబడటం లేదు. మరి ఆ సమయంలో మనం చూసినట్లయితే యేసు ఏం చెప్తూ ఉన్నాడంటే, అందుకు యేసు నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగు, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ఏమంటూ ఉన్నాడంటే, మరి నిజంగా అతనికి ఒక విషయం స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాడు ఏంటంటే, నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టు, నువ్వు వచ్చి నన్ను వెంబడించమని యేసు అంటూ ఉన్నాడు. నిజంగా అప్పటి వరకు తన హృదయంలో తను ఏదైతే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ పాటిస్తూ తనను తాను చూసుకున్నప్పుడు ఒక పరిపూర్ణ వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ యేసు ఏమంటూ ఉన్నాడంటే, నీవు పరిపూర్ణుడ ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగు, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. నిజంగా ఇక్కడ చూసినట్లయితే ఈ వ్యక్తి హృదయంలో తను ఆల్రెడీ అన్ని ఆజ్ఞలు పాటిస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. తనకు ఎటువంటి
కొదువ లేని వ్యక్తిగా తను కనబడుతూ ఉన్నాడు. కానీ యేసు తనతో ఏమంటూ ఉన్నాడంటే, "నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టు. నువ్వొచ్చి నన్ను వెంబడించమని" చెప్తూ ఉన్నాడు. ఎందుకు యేసు ఈ మాట చెప్తూ ఉన్నాడంటే, నిజంగా ఆ యవ్వనస్తుడి హృదయంలో, ఆ వ్యక్తి హృదయంలో తను అన్ని విషయాలు పరిపూర్ణంగా చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఈవెన్ దో కూడా యేసు ఏదైనా చేయమంటే దాన్ని చేయడానికి తను సిద్ధంగా ఉన్నాడు. కానీ తనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, నిజంగా తను ఒక పరిపూర్ణ వ్యక్తి కాదు. ఈ విషయాన్ని యేసు పరిపూర్ణంగా అతనికి తెలియజేయాలనుకుంటున్నాడు కాబట్టి, అతను చాలా ధనవంతుడు కాబట్టి, "నువ్వు వెళ్ళి నీ యొక్క ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టు. నువ్వొచ్చి నన్ను వెంబడించమని" చెప్తూ ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఎప్పుడైతే యేసు యొక్క మాటని ఆ వ్యక్తి విన్నాడో, ఆ సమయంలో అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఆ మాట వినగానే వెంటనే అతను వ్యసనపడుచు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. నిజంగా తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను చూస్తున్నప్పుడు తను అన్నీ బాగా చేయగలిగిన వ్యక్తిగా ఉన్నాడు. తనను తాను చూసుకున్నప్పుడు ఏ కొదువ తనలో కనబడటం లేదు. తను ఒక పరిపూర్ణ వ్యక్తిగా ఉన్నాడు. ఒకవేళ యేసు ఏదైనా చెప్తే దాన్ని నేను చేయగలుగుతానన్న ధీమాతో తానున్నాడు. కానీ నిజంగా ఎప్పుడైతే యేసు తన ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టి తనను వెంబడించమని చెప్తూ ఉన్నాడో, నిజంగా తను వ్యసనపడుచు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈరోజు మన సొంత హృదయంతో, మన సొంత జ్ఞానంతో, మన సొంత అనుభవంతో మన యేసుని వెంబడించలేం. నిజంగా యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్న సమయంలో ఎంతోమంది శిష్యులు ఆయన దగ్గర ఉండేవాళ్ళు. ఎంతోమంది యేసు దగ్గర ఉంటూ, నేర్చుకుంటూ, మరి యేసు తను తను వెళ్ళకముందు గ్రామాలకి తనకంటే ముందు ఇద్దరిద్దరిని పంపిస్తూ ఉండేవాడు. చాలామంది శిష్యులు యేసు దగ్గర ఉండేవారు. కానీ కొంత సమయం తర్వాత వారు యేసుతో ప్రయాణం చేస్తున్న సమయంలో కొన్ని రోజులు గడిచిన తర్వాత మనం చూసినట్లయితే యేసు ఏదైతే చెప్తూ ఉన్నాడో, ఈవెన్ దో యేసుతో ఉంటూ, యేసు యొక్క మాటలు వింటూ, యేసునే వెంబడిస్తామని చెప్పి హృదయం నిర్ణయించుకొచ్చిన వారిల్లో చాలామంది కూడా మరి యేసును వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు మనిషి యొక్క హృదయముతో, మన యొక్క మంచితనముతో, మన యొక్క సొంత శక్తితో మనం యేసుని చివరిదాకా వెంబడించలేమండి. ఈరోజు యేసుని వెంబడించాలంటే మొదటిగా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనము ఏమీ చేయలేని వ్యక్తులమన్న విషయం స్పష్టంగా మనకు అర్థం కావాలి. ఈ ధనవంతుడు యేసు దగ్గరకు వచ్చినప్పుడు తను అన్ని విషయాలు బాగా చేయగలుగుతానని ఒక ధీమాని కలిగి ఉన్నాడు. కానీ ఏదైతే యేసు తనతో మాట్లాడుతూ ఉన్నాడో, ఆ మాట తన అనుభవానికి, తన జ్ఞానానికి నిజంగా తను అంగీకరించడానికి చాలా వేరుగా ఉంది కాబట్టి, నిజంగా తను అంగీకరించలేకపోతూ ఉన్నాడు. యేసును వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. అదే రీతిగా ఈరోజు మనం చదువుకున్న ఈ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఈరోజు దేవుడు ఎందుకు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు? ఆయన యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటి అన్న విషయాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. ఈరోజు దేవుడు ఎందుకు యేసుని ఈ లోకానికి పంపించాడంటే, నిజంగా ఆ యొక్క యేసుక్రీస్తు ద్వారాగా మనమందరం నిత్య జీవాన్ని పొందుకోవడానికి, ఎవరైతే ఆ కుమారుని విశ్వసిస్తూ ఉన్నారో ప్రతివాడు నిత్య జీవాన్ని పొందుకోవడానికి యేసుక్రీస్తుని దేవుడు మన కోసం పంపించాడు. తన ప్రజలని వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు అని చెప్పి మనం మత్తయి సువార్త 1:21 వచనంలో చూడొచ్చు. నిజంగా మరి యేసుక్రీస్తు రావడానికి గల కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న పాపం అనే సమస్య నుండి విడిపించి ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేయడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. మరి ఈరోజు ఎవరైతే ఆ యేసుని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరు ఏం పొందుకుంటున్నారంటే నిత్య జీవాన్ని పొందుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మనం 17వ వచనం చూసినట్లయితే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. ఈరోజు యేసు ఈ లోకానికి రావడం గల కారణము మనల్ని తీర్పు తీర్చడానికి కాదు,
యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని పరిసయ్యుల శాస్త్రులు లాక్కొచ్చారు. మరి వాళ్ళు అంటూ ఉన్నారు, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఇలా వ్యభిచారం చేస్తే ఎవరైనా పట్టబడినట్లయితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. మరి యేసు నువ్వేం చెప్తావని వాళ్ళు నిరంతరంగా అడుగుతూ ఉన్నారు. మరి ఆ సమయంలో యేసు అన్నాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయమని చెప్పాడు. మరి ఆ సమయంలో చిన్నవాళ్ళ మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ రాళ్లను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరి అక్కడ ఆ స్త్రీని శిక్షించే అధికారము లేకపోతే అర్హత ఎవరికి ఉందంటే కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. మరి ఆ సమయంలో యేసు ఏమంటూ ఉన్నాడు, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా అని అడిగినప్పుడు ఆమె అంటుంది, లేదు ప్రభు, ఎవరు నన్ను శిక్షించలేదు. అప్పుడు యేసు అంటూ ఉన్నాడు, నేను కూడా నీకు శిక్ష విధించను. నిజంగా యేసుకి అర్హత ఉంది ఆ స్త్రీని శిక్షించడానికి. కానీ ఎందుకు దేవుడు ఈ లోకంలో యేసుని పంపించాడు? దేనికోసం అంటే మనల్ని శిక్షించడానికి కాదు, మనల్ని రక్షించడానికి. ఈరోజు దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు, ఆయన మాటను నమ్మడానికి, ఆయన మీద ఆధారపడడానికి. ఆ తర్వాత మనం చూసినట్లయితే 18వ వచనం, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఇక్కడ మనం చూసినట్లయితే నిజంగా ఎవరైతే ఆయన నామాన్ని విశ్వసిస్తూ ఉన్నారో వారికి ఎటువంటి తీర్పు లేదు. కానీ ఎవరైతే విశ్వసించట్లేదో వాళ్ళకి ఆల్రెడీ తీర్పు తీర్చబడ్డది. ఏమిటా తీర్పు? నిజంగా ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తుని దేవుడు ఎందుకు పంపించాడు? ఎవరైతే ఆయన నామాన్ని విశ్వసిస్తూ ఉన్నారో, ఎందరైతే ఆయన నామాన్ని విశ్వసిస్తూ ఉన్నారో వారందరూ కూడా నిత్య జీవాన్ని పొందుకోవడానికి దేవుడు యేసుని పంపించాడు. ఇప్పుడు ఎవరైతే ఆయన నామాన్ని విశ్వసిస్తూ ఉన్నారో వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటూ ఉన్నారు. మరి ఎవరైతే విశ్వసించడం లేదో, ఎవరైతే నమ్మడం లేదో వాళ్ళకి ఆల్రెడీ తీర్పు తీర్చబడ్డది. మరి ఏంటా తీర్పు? నిత్య నాశనం, నిత్య నరకం. ఈరోజు యేసు ఈ లోకానికి రావడానికి గల కారణము మనలందరినీ నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయడానికి. పాపంతో నొప్పిని పొందుకుంటూ, బాధను పొందుకుంటూ నిత్య నరకాగ్నికి వెళ్ళాల్సిన మనల్ని ఆ నిత్య నరకాగ్నిలో నుండి విడిపించి మనని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసి తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకుని ఆ నిత్య రాజ్యంలో ఆయనతో పాటు సదాకాలం ఉండడానికి నిజంగా దేవుడు తన కుమారుడిని యేసుని పంపించాడు. యేసు ఈ లోకానికి వచ్చాడు, బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా మన పాపానంతా తీసుకున్నాడు. ఆ శిలువ మీద రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు. ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే ఆయన లేపబడ్డాడు. యేసు లేవడాన్ని బట్టి మనం నీతిమంతులమయ్యాం, పరిశుద్ధులమయ్యాం. ఈరోజు ఎందుకు దేవుడు యేసుక్రీస్తుని మన కోసం ఇచ్చాడు అంటే, ఎందరైతే ఆయన నామాన్ని విశ్వసిస్తూ ఉన్నారో అలా విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ నిత్య జీవాన్ని పొందుకోవడానికి దేవుడు తన కుమారుని మన కోసం పంపించాడు. నిత్య జీవం పొందుకోవడానికి యేసుక్రీస్తుని మనకిచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? తీర్పు తీర్చడానికి కాదు, ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయడానికి. ఈరోజు మనకు అవకాశం ఇవ్వబడ్డది. ఈరోజు దేవుడు మనకే చాయిస్ ఇచ్చాడు. ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటున్నారు. ఎవరైతే విశ్వసించడం లేదో ఆల్రెడీ వారికి తీర్పు తీర్చబడ్డది. మరి ఏంటా తీర్పు? నిత్య నాశనం. ఈరోజు ఎందుకు ప్రజలు ఈ సువార్తని నమ్మలేకపోతూ ఉన్నారు? ఈరోజు ప్రజలు ఎందుకు యేసు యొక్క మాటను అంగీకరించలేకపోతూ ఉన్నారు? ఇక్కడ కూడా మనము మత్తయి సువార్త 19వ అధ్యాయం చూసినట్లయితే ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చాడు. బోధకుడు నిత్య జీవాన్ని పొందుకోవడానికి నేనేం మంచి పని చేయాలి? నిజంగా తను అనుకుంటూ ఉన్నాడు, నేను చేయగలుగుతాను, నా వల్ల అవుతుంది, ఐ కెన్ డూ ఇట్. ఇటువంటి హృదయం తను కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసు మాటను తను విన్నాడు, నువ్వు వెళ్ళి నీ ఆస్తినంతా అమ్మి బీదలకిమ్ము, నువ్వు వచ్చి నన్ను వెంబడించమని చెప్తూ ఉన్నప్పుడు అతను చాలా ధనవంతుడు కాబట్టి
ఆ మాటను విని వ్యసనపడుచు మరి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. యేసుక్రీస్తును వెంబడించడానికి చాలామంది ప్రజలు వచ్చారు, చాలామంది అందులో శిష్యులుగా మారారు. కానీ కొంత సమయం తర్వాత యేసుక్రీస్తుని వారందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. కేవలం 12 మంది మాత్రం మిగిలారు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన జ్ఞానంతో, మన అనుభవంతో, మన మంచితనంతో, మన సొంత శక్తితో మనం చివరి వరకు యేసుని వెంబడించలేమండి. దేవుని మనం వెంబడించలేమండి. ఈరోజు మొదటిగా మనం గుర్తించాలి, మనం ఏమీ చేయలేని వ్యక్తులము. వాస్తవానికి ఈరోజు మన దగ్గర ఎటువంటి శక్తి లేదు పాపాన్ని జయించడానికి. ఆ విధేయతని జయించడానికి మన దగ్గర ఎటువంటి శక్తి లేదు. మనంతట మనం విధేయత చూపించలేని వ్యక్తులము. మనం దేవునికి లోబడలేని వ్యక్తులము. మనము దేవునికి శత్రులమై ఉన్నాము. మనం నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళాల్సిన వ్యక్తులుగా ఉన్నాం. మనం సాతానుకు సంబంధించిన వ్యక్తులుగా ఉన్నాము. కేవలం మనం మరణించేంత వరకు పాపం మాత్రమే చేసే వ్యక్తులము. మనం ఇలాంటి వ్యక్తులమండి. నిజంగా ఈరోజు సాతాను మోసం చేస్తూ ఉన్నాడు. నువ్వు కొంచెం ప్రయత్నం చేసినట్లయితే నువ్వు మంచి వ్యక్తిగా మారగలుగుతావు. నువ్వు కొంచెం ప్రయత్నం చేసినట్లయితే నువ్వు పరిశుద్ధుడిగా అవ్వగలుగుతావు. నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా అవ్వగలుగుతావు. ఇంకొంచెం ప్రయత్నం చేయి. నిరంతరంగా ఈ రీతిగా సాతాను మనల్ని ప్రయత్నంలోకి నడిపిస్తూ దేవుని వైపు తిరగకుండా నిరంతరంగా మనల్ని నాశనం వైపు నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను మీతో చెప్పాలన్న విషయం ఒకటి, ఈరోజు మన దగ్గర ఎటువంటి శక్తి లేదండి. ఒకవేళ మనము నిజంగా మన సొంత ప్రయత్నం ద్వారాగా, మన సొంత పనుల ద్వారాగా, మన మంచి పనుల ద్వారా నిత్య జీవాన్ని పొందుకోగలిగిన వ్యక్తులమైతే యేసుక్రీస్తుని దేవుడు పంపించాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయాం కాబట్టి దేవుడు తన యొక్క కుమారుని పంపించాడు. ఈ 3వ అధ్యాయం 16వ వచనం చెప్తూ ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఈరోజు ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో, విశ్వసించే ప్రతి వారు, అందులో చిన్నపిల్లల, యవనస్తుల, స్త్రీల, పురుషుల, వృద్ధుల భేదమేం లేదండి. ప్రతి ఒక్కరూ ఎందరైతే విశ్వసిస్తూ ఉన్నారో ఆ విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరు నిత్య జీవాన్ని పొందుకోవడానికి యేసుక్రీస్తుని దేవుడు మన కోసం పంపించాడు. ఆ యేసు ఈ లోకానికి వచ్చిన తీర్పు తీర్చడానికి కాదు, మరి దేనికోసం? ఈరోజు ఆయన మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఈరోజు దేవుడు మనకు చాయిస్ ఇచ్చాడు. నిజంగా ఆయనను మనం విశ్వసించినట్లయితే నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారికి ఎటువంటి తీర్పు లేదండి. కానీ ఎవరైతే విశ్వసించడం లేదో ఆల్రెడీ వారికి తీర్పు తీర్చబడ్డది. కాబట్టి నిజంగా ఈరోజు మన సొంత శక్తిని బట్టి, మన సొంత ఆలోచన బట్టి కాదు, కానీ వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం అంగీకరించినట్లయితే, దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం విశ్వసించినట్లయితే ఈరోజు నిజంగా మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. వాస్తవానికి ఈరోజు మనం ఏమీ చేయలేని వ్యక్తులమండి. మన దగ్గర దేవుని వెంబడించే శక్తి మన దగ్గర లేదు. దేవుడి మీద ఆధారపడే శక్తి మన దగ్గర లేదు. మన మంచితనముతో, మన క్రియలతో, మన పనులతో మనం దేవుడి నీతిని పొందుకోలేని వ్యక్తులము. ఆ నిత్య జీవాన్ని పొందుకోలేని వ్యక్తులం కాబట్టి దేవుడు తన కుమారుడిని యేసుని పంపించాడు. యేసు ఈ లోకానికి వచ్చాడు. మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు. శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు. ఆయన లేవడాన్ని బట్టి మనం ఉచితంగా నీతిమంతులం. ఈరోజు ఎవరైతే ఆయన నామాన్ని విశ్వసిస్తూ ఉన్నారో వారందరికీ దేవుడు నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం బైబిల్ నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. నిజంగా ఈరోజు దేవుడు ఒక్క అర్పణ చేత ఎవరైతే పరిశుద్ధపరచబడ్డారో వారందరినీ సదాకాలానికి సంపూర్ణంగా చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడ్డ చేత ఆ చిత్తాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఎవరైతే యేసుక్రీస్తు నామాన్ని అంగీకరిస్తూ ఉన్నారో, ఎవరైతే యేసు చేసిన పనిని ఉన్నది ఉన్నట్టుగా నమ్ముతూ ఉన్నారో, ఎవరైతే ఆయనని విశ్వసిస్తూ ఉన్నారో వారికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. నిజంగా నేను నమ్ముతూ ఉన్నాను, ఈరోజు మీరందరూ కూడా మీ హృదయంలో కేవలం యేసుని మాత్రమే మీరు విశ్వసించి
యేసు చేసిన పనిని మాత్రం మీరు నమ్మాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మనం ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన దేవ, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మా ప్రతి పాపం అపరాధములు కడిగి మీరు మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసినందుకు మీకు ఎంతో వందనాలు. ఈరోజు ఎందరైతే నీ కుమారుని విశ్వసిస్తూ ఉన్నారో వారందరికీ మీరు నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో దేవా, యేసు చేసిన పనిని మాత్రమే నమ్ముతూ మీరిచ్చే నిత్య జీవాన్ని పొందుకునే కృపను మీరు దయచేయండి. ప్రతి విషయంలో నీ కృపలో నడిపించి సహాయం చేయమని కోరుతూ ప్రతిదీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.